హాయ్ అవాస్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. హిందువుల మ్యారేజ్కి అయితే నేను వచ్చానండి. ఇక్కడైతే నేను అస్సలనే అనుకోలేదు ఎంత బాగుంటుంది కళ్యాణ మండపం అని. మన అనంతపురం దగ్గర కింగ్స్ అంటండి ఇది కళ్యాణ మండపము. చూడడానికి అయితే చాలా అంటే చాలా బెస్ట్గా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టారు. ఇంక ఈ చివరి నుండి ఈ చివరి వరకు అయితే వెళ్ళి చూసేటప్పటికైతే చూశారు కదా ఎంత బాగుందో కదా. ఈవినింగ్ స్నాక్స్ కోసం పానీపూరి, నూడిల్స్ ఇవన్నీ పెడతారంటే ఇక్కడ. నైట్ అయితే డిన్నర్ ఇక్కడ అయితే సెట్ చేశారు, చూశారు కదా. ఇంకా ఆ పక్కన రేకుల షెడ్ కనిపిస్తుంది కదండి, అక్కడైతే వంటలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా కూర్చున్నారు కదా ఎవరెవరో. అక్కడైతే నైట్ చూపిస్తాను. నైట్ అయితే మీరైతే నమ్మరండి, ఇంత బాగా డెకరేషన్ చేసి ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంత బాగా పెట్టారనమాట. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంది. చాలా అంటే చాలా. ఇవన్నీ ఖాళీ ప్లేట్స్ ఏమన్నా ఉన్నాయి హ్యాండ్ వాష్కి, ఇవన్నీ ఇటు పక్క అనమాట. చూసారు కదా, ఈ చివరి నుండి ఆ చివరి వరకు అండి కళ్యాణ మండపం. నైట్ అయితే మాత్రం లైటింగ్తో చాలా అంటే చాలా బాగుందని చెప్పాను కదా. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది. ఇప్పుడైతే ఇటుపక్క నేను వెళ్తుంటే ఇక్కడ పక్క వెహికల్స్ పెట్టారు కదండి, కార్ పార్కింగ్ అన్నీ బాగుంటుంది కళ్యాణ మండపం అయితే. చూసారు కదా వెహికల్స్ అవన్నీ ఇటుపక్క. ఇదైతే ఎంట్రన్స్ అండి, ఇలాగా వెళ్ళొచ్చు, అలాగ కూడా వెళ్ళొచ్చు. ఇంక ఇక్కడ వాచ్మెన్ అయితే వాటర్ ఏమో పిల్లలు ఉన్నారు కదా చూస్తారనేసి ఇప్పుడైతే వాచ్మెన్ వేశాడు. స్ట్రైట్గా రావడానికి ఏమో ఇక్కడ పైప్తో కొడుతున్నాడు వాడు. చూసారు కదండి ఎలా కొడుతున్నాడో. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఉయ్యాలలు, జారుబాలలు అన్నీ ఉన్నాయండి. ఇంకా లోపలికి వెళ్ళాలంటే చూపిస్తాను అవి కూడా మీకు. చూసారు కదా ఎంత హైట్కి వెళ్ళిందో అలా కొడితే పైపు. చూసారు కదా వాచ్మెన్ అయితే అలా చూడండి అలా కొట్టాడు, మొత్తం వాటర్ అనేది వచ్చింది. డెకరేషన్ అంటే ఇప్పుడు కళ్యాణ మండపం తక్కువైనా సరే డెకరేషన్కి ఎక్కువైపోతుంది కదండి. ఈ సీజన్లో కాదు కానీ అసలు రాబోతున్న తరానికైతే మాత్రం ఇంకా కళ్యాణ మండపాలు రేట్లు అయితే దగ్గర మెరిచిపోతుంటాయి, అంత కాస్ట్ ఉంటుంది కళ్యాణ మండపాలు. చూసారు కదా, పెళ్ళి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ పెద్ద ఫ్యామిలీ మాది, ఏ కళ్యాణ మండపం బాగుంటుంది అని ఆలోచిస్తే మాత్రం ఈ కళ్యాణ మండపం బాగుంటుందండి. ఇక్కడ తోటలు కూడా ఉన్నాయి, అంటే మామిడి తోటలు కూడా ఉన్నాయి. ఇటుపక్క అయితే మేము జారుబాలు జారడానికి అని వెళ్ళాము. చూసారు కదా ఉయ్యాలు చిన్న బాబు ఊగుతున్నాడు, నేను కూడా ఒక ఉయ్యాలు ఊగేశాను. చూడండి ఇటుపక్క తోటలు ఉన్నాయని చెప్పాను కదా, మామిడి తోటలాగా ఉంది. ఇంకా కళ్యాణ మండపం అంతా అటుపక్క ఉంది. ఇంకా నేను మా ఆయన ఉయ్యాలు కూడా ఊగామన్నాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మా ఆయన ఫోన్ మాట్లాడుకుంటున్నాడు, నేనేం పిచ్చిదాన్ని ఒక్కరిని వీడియో తీస్తున్నాను. చూసారు కదండి ఉయ్యాలు ఊగిన తర్వాత మా లవ్ బర్డ్స్ మా ఇద్దరమి ఇంకా లైటింగ్ అయితే ఆన్ చేశారు. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఉయ్యాలు దగ్గరే. చూసారు కదా పెద్ద కళ్యాణ మండపం అని చెప్పాను కదా, చూసారు కదా. ఈ నుండి ఈ చివరి వరకు అయితే కళ్యాణ మండపం దగ్గర లైటింగ్తో అయితే నింపేశారు. ఇదంతా చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదండి. ఇదే ఒక పార్ట్ అయితే, ఇంకో పార్ట్ అయితే అటు పక్క డీజే కూడా పెట్టుకున్నారు వీళ్ళైతే. అసలు డిన్నర్ కోసం చెప్పి ఇన్ని వెరైటీస్ అని చెప్పి ఏటి సోదని ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే నేను రెడీ అవ్వచ్చి ఇవన్నీ మళ్ళీ చూపిస్తాను మీకు. నేను ఈవినింగ్ డిన్నర్ కోసమని పెళ్ళి అయితే నైట్ పడింది వీళ్ళకి. మా ఆయన చాకలి వస్తాను అక్కడ మాట్లాడుకుంటున్నారు. నైట్ పడిందని చెప్పాను కదా పెళ్ళి, వాటి కోసం అయితే నేను రెడీ అయ్యి ఇంకా నేను మా ఎలక్ట్రీషియన్ అన్న చాకలతను మా ఆయన వీడియో తీస్తున్నాడు. నేనైతే నూడిల్స్ వెజ్ మంచూరియా వేసుకున్నాను. పానీపూరి కూడా ఉంది. పానీపూరి తింటే మళ్ళీ అన్నం తినడానికి అవ్వదనేసి ఇంకా నేను పానీపూరి అయితే తినలేదు. ఇక్కడైతే స్వీట్ గిల్లి అటండి, ఇవి ఎన్ని పెట్టారు చూసారు కదా. ఎక్స్పీరియన్స్తో వాళ్ళు, మనమైతే అన్ని పెట్టాలంటే చాలా కష్టం. చూసారు కదా స్వీట్ అంట ఇదండి, స్వీట్ గిల్లి. ఇంకా వెరైటీ ఇంకా ఆ ఒక్క ఆకుకి ఇంకా ఎన్నో వెరైటీస్ వేశారు. పక్కనేమో ఐస్ క్రీమ్స్, ఇక్కడేమో ఫ్రూట్స్. మనకి ఏ ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్సే వేస్తారు వాళ్ళు కూడా అక్కడ. చూసారు కదండి, మీకు ఏమైనా కావాలంటే ఆ కాంటాక్ట్కి ఫోన్ చేయండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా మంది. ఇక్కడైతే జిలేబీలు తయారు చేస్తారండి.
చూడండి నూనె చూసారా ఎంత ఇదిగా ఉందో నూనె పాకమును. ఇంకా ఇక్కడ రోటీ చూసారు కదా, రోటీ వెజ్ దమ్ము చూడండి. ఇది బిర్యానీ, ఇంకా కర్రీస్ పేర్లు కూడా చూపిస్తున్నాను చూడండి. ఆట ఏటో ఇవన్నీ వెరైటీస్ వచ్చి మా చిన్నప్పుడు అయితే ఇడ్లీ సాంబారే ఎక్కువ మాకు. చూసారు కదా ఎన్ని వెరైటీస్ వచ్చాయో. ఈ చివరి నుండి ఈ చివరి వరకు తినాలంటే మాత్రం నా వల్ల అయితే కాలేదు. ఏదో రోటీతోటి కొంచెం బిర్యానీతోటి సరిపెట్టేసుకున్నాను. ఇంకా చివరినైతే టిఫిన్ కూడా చూపిస్తాను మీకు. ప్లేట్స్ అన్నీ ఇక్కడండి ప్లేట్స్ అన్నీ తీసుకొని మీకు ఏ స్వీట్ కావాలంటే ఆ స్వీట్ వేసుకొని తినాలి. స్వీట్ వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకోవచ్చు. లేదంటే డెకరేషన్ అయితే బాగా చేశారు. చూసారు కదండి. ఇందాక మీకు ఈవినింగ్ చూపించిన దానికి ఇప్పుడు నైట్ చూపించిన దానికి చాలా తేడా ఉంది కదండి. చూడండి ఈ చివరి నుండి ఆ చివరికి అయితే పెట్టడం జరిగింది ప్లేట్స్. ఇది ఏదో స్వీట్ అంట, నాకు తెలీదు. రసగుల్లా లాగా ఉంది. ఇప్పుడైతే ఇటుపక్క ఒకటి పెట్టారు, అటుపక్క ఒకటి పెట్టారు. చూసారు కదా పేర్లు అయితే ఇవ్వండి. లాస్ట్కి మేము ఏం తిన్నామనేది మీకు చూపిస్తాను. అవి కూడా ఇంకా కీరాలు, క్యారెట్ అవి కూడా కట్ చేశారు. ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇప్పుడు ఏం తినాలి అనేసి ఒక సర్చింగ్ అంటే మొత్తం ఒక రౌండ్ తిరిగేసిన తర్వాత ఏం తినాలి ఏంటని ఆలోచించాము. ఇప్పుడే కదా నూడిల్స్ తిన్నాము, ఇంకా ఏం తింటాము అనేసి ఆలోచించాము. తర్వాత ఇక్కడ దోశ చూసారు కదా, ఏ దోశ కావాలంటే ఆ దోశ వేస్తున్నారు. చూడండి మీకు చూపించాను కదా. టిఫిన్స్ కూడా ఇడ్లీ, ఉప్మా, వడ, బోండా. మనకు అక్కడే వేడివేడిగా దోశలు కూడా వేస్తారు. ఇంకా చూసారు కదండి. ఈ విధంగా అయితే మా డిన్నర్ ఏ విధంగా అయితే ఇప్పుడు మేము చేసాము. మా ఆయన అయితే రోటీ, బిర్యానీ, కచంబరి, పన్నీర్ కర్రీ చూడండి, పన్నీర్ కర్రీ కూడా వేసుకున్నాడు. ఇంకా చికెన్ అయితే ఉండదు కదండి హిందువుల పిల్లలు. జిలాబీ మా ఆయనకి ఇష్టం అనేసి జిలాబీ కూడా వేసుకున్నాడు. చూసారు కదా. ఇది కూడా ఏదో ఫ్రై అంట, అదైతే వేసుకోలేదు. చూసారు కదా ఇన్ని వెరైటీస్ తిన్నామంటే చచ్చిపోతాను నేనైతే మాత్రం. కుంభకరుడు లాంటివాడైతే తినొచ్చేమో కానీ నేనైతే తినలేనండి. చూడండి చాకలంకులు కూడా తింటున్నారు. ఇంక నేను కూడా ఏదో లైట్గా ఇలా తీసుకున్నాను. చూసారు కదా, ఇలా తీసుకొని మా ముగ్గురం ఒక పక్కకు వచ్చి డైనింగ్ టేబుల్ తీసుకొని చక్కగా తింటున్నాం అనమాట. ఇక్కడైతే ఈవినింగ్ అయితేప్పటికి అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు తినుకుంటూ, మాట్లాడుకుంటూ, కాలక్షేపం చేసుకుంటూ, కష్ట సుఖాలు పాలు భాగస్తులు అవుతూ రోటీ, బిర్యానీ చూసారు కదా. 2 రోటీలు వేసుకున్నాను. ఇదేమో ఏదో ఫ్రై అటండి, అది ఫ్రై అయితే చాలా బాగుంది. ఆ ఫుడ్ అంట తినేసిన తర్వాత నేనేమో చూసారు కదా గ్రేప్స్ ఓన్లీ తీసుకున్నాను. ఇక్కడ పిల్లలు అయితే మాత్రం అది ఇది వేయక్క అనేసి ఆ పిల్లని అడిగితే ఆ పిల్లేమో అది ఇది మొత్తం వేసింది. ఏది కావాలంటే అది. ఫ్లేవర్లో అయితే ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఏదో ఫ్లేవర్ అటండి ఇది. ఆ ఫ్లేవర్ అంటే మేమైతే ఒకటే తీసుకున్నాం ఫ్లేవరు. ఐస్ క్రీమ్ ఫ్లేవరు. వెనీలా ఫ్లేవర్ ఉంటే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాం మేము. మా ఆయన అక్కడ ఆల్ ఐటమ్స్ ఫ్రూట్స్ వేసుకున్నాడు. చూసారు కదా. ఈ విధంగా అయితే హిందువుల పిల్లలు మా డిన్నర్ అయితే ఈ విధంగా జరిగిందండి. చూసారు కదా. నేనైతే ఈ గ్రేప్స్ను వాటర్ మిలన్ తీసుకున్నాను. కిల్లీని చెప్పాను కదండి, కిల్లీలు అయితే ఇవ్వండి. పాను చూసారు కదా, స్వీట్ పాన్ అట. ఇది చాలా అంటే చాలా బాగుంది. నేనైతే తినలేదు, నాకు అసలు పాన్ నచ్చదు, అందుకని తీసుకోలేదు. వైట్ సున్నం మీద అంటారు కదండి, కిల్లీలోని వేస్తారు, అది వేశారండి. చూసారు కదా. ఇందాక మీకు చూపించిన దానికి దీనికి చాలా తేడా ఉంది కదా. ఇంకా పెళ్ళి అయిపోయింది నైట్ 3:30 ఎంతో అయ్యింది. 3:30కి ఈ విధంగా అయితే బస్సు ఎక్కేసి మేమైతే బస్సులో వెళ్ళిపోవడం జరిగింది ఇంటికి. చూసారు కదా. పెట్టి పేడ మొత్తం దుకాణం సర్దిసుకొని పెళ్ళి నుండి వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.